హాయ్ బ్రో. హాయ్ అండి. రాజా సాబ్ ట్రైలర్ వచ్చింది కదా, ఎట్లా అనిపిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభాస్ గారు టుక్ హోల్ ఇండియా ఇంటూ హిస్ ట్రాన్స్. ఒక ట్రాన్స్ లైక్ తీసుకెళ్లిపోయారు. ప్రీవియస్ గా చూసుకుంటే ప్రభాస్ గారి నుంచి మనం ఫైటింగ్స్ చూసాము, నార్మల్ గా కామెడీ చూసాం. బట్ హర్రర్ జోన్ ఎప్పుడు చూడలేదు. సో మొత్తం అంతా లైక్ బిర్యానీ ప్యాకేజ్ అంటారు కదా, మొత్తం ఆల్ ఓవర్ ప్యాకేజ్ హర్రర్, కామెడీ, రొమాంటిక్ అన్ని అయితే ఉండబోతున్నాయి ఈ సినిమాలో. లైక్ ట్రైలర్ 1 కి ట్రైలర్ 2 కి చూసుకుంటే చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అసలు. మారుతి గారితో ఎందుకు చేస్తున్నారు అబ్బా ప్రభాస్ గారి సినిమా, అంత పెద్ద పెద్ద డైరెక్టర్లు తీసినారు, దీంతో తీస్తున్నారు, ఎలా ఉండబోతుందో మారుతి గారు ఎలా చూపిస్తారు అనుకున్నాము. బట్ చాలా అంటే చాలా సూపర్గా చూపిస్తుంది. నాకు అనిపిస్తుంది ఎక్కడన్నా కొంచెం సుడి తిరిగిందంటే బాహుబలికి మించిపోతుందేమో ఈ సినిమా, అంత మంచిగా కలెక్షన్స్ వస్తాయి మనకి. క్రొకడైల్ ఫైట్ ఎలా అనిపించింది? లాస్ట్ లో క్రొకడైల్ ని తీసి కొట్టారు కదా. సడన్ గా చూసి బట్టలు ఉతికినట్టుగా అనిపించింది. అసలు ఆ క్రోకడైల్ ని తిప్పడం ఏంటి, అసలు బట్టలు ఉతికితే మన బండిగా ఎట్లా ఉతుకుతాం అలా అనిపించింది. చాలా అంటే చాలా సూపర్ గా అనిపించింది. ఆ విజువల్స్ వండర్స్, అసలు ఎక్కడా ఎడిటింగ్, విఎఫ్ఎక్స్ అని ఎక్కడా అనిపించట్లేదు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. దాంట్లో ఇంకా ఎమోషన్ కూడా ఉన్నది. ఎమోషన్ వాళ్ళ నానమ్మకి తాతయ్య గారు జరిగే ఎమోషన్ ఉంది, ఫైటింగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. ఈసారి ప్రభాస్ గారు సరసన నటించిపోయేది ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు హీరోయిన్లు. చాలా అంటే చాలా ఉండబోతుంది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సంక్రాంతికి రాబోతున్నారు ప్రభాస్ గారు, బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నారు. ఇంకొకటి కూడా, సంజయ్ దత్ గారిని ఎవరు కూడా అంత బాగా యూటిలైజ్ చేసుకోలేకపోయారు తెలుగులో. ఆయన యాక్టింగ్ స్కిల్స్ ని వాడలేకపోయారు అన్నారు. లాస్ట్ టైం మనం చూసుకున్నట్టయితే డబుల్ ఇస్మార్ట్ లో కూడా అంత ఏం కనిపించదు ఆయన పర్ఫార్మెన్స్ కూడా. ఈసారి కేజీఎఫ్ లో కూడా ఆయన ఉండేది. అక్కడ నుంచే కదా ఆయనకి హైప్ అంత పెరిగింది మన తెలుగులో నుంచి. సో అక్కడ చూసే కదా ఆయనకి సినిమాలు తీసుకుంటున్నారు. ఒక సినిమాలో అలా వాడుకున్నారంటే ఇంకొక సినిమా డైరెక్టర్ పర్ఫెక్షన్ పెరగచ్చు, మారచ్చు. సో ఈ రాజాసాబులు చూసుకుంటే చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అసలు ఆ గెటప్ ఏంటి, అసలు ఇంకా భయంకరంగా ఉంది. అంతే హర్రర్ మూవీ కూడా ఇంకా రియల్ హారర్ మూవీ చూస్తున్నామేమో అంతగా అనిపించింది నాకైతే. సంజయ్ దత్ గారి క్యారెక్టర్ కూడా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ప్రభాస్ గారి క్యారెక్టర్ చూసుకుంటే నార్మల్ గెటప్స్ లో కన్నా పెద్ద క్యారెక్టర్ లో ఆ రాజా సాబ్ క్యారెక్టర్లు అయితే సూపర్ గా అనిపించారు. ఇంకా ప్రభాస్ గారికి మొత్తం రాజు క్యారెక్టర్లు, ఇలా దర్బార్ గా ఉండే క్యారెక్టర్లే బాగుంటాయేమో. దిట్టంగా లైక్ మంచిగా సెట్ అయిపోయాడు, సూపర్ గా ఉంది. అండ్ లాస్ట్ లో మనకి ఒక చిన్న పోస్టర్ కనిపించినట్టుంది కదా, జోకర్ లాగా. మరి అది ఎలా అనిపించింది? చెప్తున్నాం కదా, చాలా మంది ప్రభాస్ గారు ఏదో మిస్ అయ్యాము, ముజ్జిగాడు తరహాలు చూసినాము, అప్పుడెప్పుడో చూసాము, కామెడీ సెన్స్ లేదు అంటున్నాం కదా. అలాంటి ప్రతి ఒక్క ఆడియన్స్ కి సమాధానం ఇదే. ప్రభాస్ గారు రాజులాగా కాదు, విలన్ లాగా కాదు, జోకర్ లాగా కూడా నటించగలరు. ఆ యాంగిల్ కూడా ఆయనలో ఉంది. ఏ క్యారెక్టర్ అయినా గానీ ప్రజల్ని రప్పించగలడు, పండించగలడు. ఇదే నిదర్శనం. అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా కొంచెం హైప్ ఎక్కువనే ఇచ్చారు. మరి ప్రభాస్ ఒక మాట అందరినీ మెల్ట్ చేసింది అని కూడా అంటున్నారు. సీనియర్సే, జూనియర్సే ఫస్ట్ సీనియర్స్ కి ప్రయారిటీ ఇద్దాం, అందరి సినిమాలో హిట్ అయితే మనది కూడా అందులో హిట్ అయితే మంచిది అని చెప్పి ఒక మాట అన్నారు. ఇప్పుడు అది బాగా వైరల్ అవుతుంది కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి కదా, ఈ ఫ్యాన్ వార్స్ జరిగే వాళ్ళందరికీ ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి, వాళ్ళకి చూపించాలి. మన యాక్టర్స్ అందరూ వాళ్ళకి సీనియర్స్ కి అందరికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. మనం విచక్షణ జ్ఞానం లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాం తప్ప. ప్రభాస్ గారు ఎంత మంచిగా మాట్లాడారంటే, సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి. సో చాలా మంది ఫ్యాన్ వారు, మెగాస్టార్ గారి సినిమా వస్తుంది, ప్రభాస్ గారి సినిమా వస్తుంది, నా హీరో అంటే నా గొప్ప, నా హీరో గొప్ప అని చాలా మంది ఉంటున్నారు. సో ప్రభాస్ గారే చెప్పారు, చూడండి, తెలియని వాళ్ళందరూ తెలుసుకోండి, సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇస్తూ, సీనియర్స్ ఫస్ట్, వాళ్ళ నుంచే మేము ఇన్స్పిరేషన్ తీసుకున్నాము, వాళ్ళ తర్వాతే నేను. ఓకే, ఆయన పాన్ ఇండియా స్టార్ కావచ్చు, అంతటి పర్సన్ కూడా మాట్లాడుతున్నాడంటే ఆయన మంచి తత్వం, మంచిదనం ఎంత మంచిగా ఉంది. ఆయన క్యారెక్టర్ అయితే అక్కడ ప్రొటెక్ట్ అవుతుంది చాలా. సో వీటిని చూసుకొని ఫ్యాన్స్ వార్లు అలాంటి చూసుకున్నా రోజుకి 4 షోలు ఉంటాయి. ఈ సినిమా బాగుందా, ఆ షోకి పోండి, ఇంకా 3 షోలు ఉంటాయి కదా, ఆ సినిమాకి పోండి. ఫ్యాన్ వార్స్ అలాంటివి ఏమీ పెట్టుకోవద్దు. హలో, రాజా సాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, సో రాజా సాబ్ ట్రైలర్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ దానికన్నా సెకండ్ దానికన్నా ఈ ట్రైలర్ చాలా బాగుందమ్మా. అసలు ప్రభాస్ అన్న ఏంటో, అసలు రాజు గెటప్ లో గానీ, ఆ ఫైట్ వింటేజ్ మన డార్లింగ్ ని ఎక్కడైతే మనం ఒక బుజ్జిగాల్లో చూసామో, ఆ కామెడీని గానీ, ఆయనలో ఉన్న ఒక ఇన్నోసెన్స్, అవన్నీ మళ్ళీ ఈ ట్రైలర్ లో బాగా కట్ చేశారు. ఈ ట్రైలర్ చూసాక బాగా కాన్ఫిడెంట్ వచ్చింది. నాకు తెలిసి ఒక హర్రర్ సినిమాతో 2500 కోట్లు కొడతాడన్న. హర్రర్ సినిమాతో రికార్డు లేపే ఒక స్థాయి కూడా మన ప్రభాస్ అన్నకే అని చెప్పాలి. ఆ చరిత్ర కూడా ఈ సినిమాతోనే క్రియేట్ చేస్తాడు. ట్రైలర్ అయితే చాలా బాగా అనిపించింది. ఈ ట్రైలర్ లో హైలైట్ షాట్స్ అంటే ఇంకా అవే. మనకి ఎప్పుడు తోటి కూడా ఫైట్ చేయడం జరిగింది కదా, తీసి ఎత్తి కొట్టిండు, ఇసిరి కింద కొడుతున్నాడు, చాలా బాగుంది. ప్రభాస్ అన్న ఏం చేసినా సెట్ అవుతుందమ్మా. కొంతమందికే క్రేన్లు ఇలా తోసినా కూడా అవి సెట్ కావు కానీ, బట్ ప్రభాస్ అన్న ఏం చేసినా సెట్ అవుతుందమ్మా. అమ్మా ఈయన డైనోసర్ అమ్మా, ఈయన డైనోసర్ బీట్ చేయడం ఏంటి?
అన్నకి ఒక డైనోసార్ కాదు, ఒక 100 డైనోసార్లు వేసి కింద కొట్టినా కూడా అది బాగా సూట్ అవుతుంది చూడడానికి. కానీ బాగుందమ్మా సినిమా మాత్రం, మంచి సంక్రాంతి టైంలో వస్తుంది. ఈ కామెడీ సినిమాతో ప్రభాస్ అన్న 2500 కోట్లు కొడతాడు, పుష్ప రికార్డులు లేపుతాడు. అంటే మారుతి దిశ తిరిగినట్టేనా మరి ఈ సినిమా? మారుతి దిశ అప్పుడెప్పుడో ఒప్పుకున్నప్పుడే తిరిగిందమ్మా. ఆయన పాన్ ఇండియా డైరెక్టర్ ఎప్పుడు అయినాడమ్మా చెప్పండి? ఆయన తీసిన సినిమాలు బస్ స్టాప్, ఒక షార్ట్ ఫిలిం 5D తో తీసాడు ఆయన సినిమాని. ఆయన అందుకే దండం పెట్టుకుంటున్నాడు, గుళ్ళో ఫోటో పెట్టుకునే బదులు ఆయన గుళ్ళు ఆయన ఉందిగా, ఆయన ఇంట్లో పూజారి, అక్కడ ప్రభాస్ని పెట్టుకోవాలా. ఆయన పాన్ ఇండియా, ఆయన స్థాయి ఈ రోజు ఏడ బయటకు వచ్చినా కూడా పాన్ ఇండియా డైరెక్టర్. ఆయన కూడా అది 3 సంవత్సరాలు దాన్ని రోజు పెట్టుకొని భయం పెట్టుకొని చాలా బాగా తీసాడమ్మా. ఒకప్పుడు మన రజనీకాంత్ గారికి చంద్రముఖి సినిమా ఏ రేంజ్ హిట్ అయితే వచ్చిందో అప్పుడు బాగా ట్రోల్ చేశారు రజనీకాంత్ గారిని, ఏంది సూపర్ స్టార్ ఏంది ఈ కామెడీ సినిమా ఏందని. బట్ రిలీజ్ అయినాక చరిత్ర సృష్టించింది. ఇప్పుడు మళ్ళా ప్రభాస్ అన్న ఈ ఆర్ఆర్ సినిమాతో మళ్ళా 2500 కోట్లు కొడతాడు. ఏదన్నా ప్రభాస్ అన్నకే సెట్ అవుతుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా సీనియర్స్ ముందు ఏదైనా కానీ తర్వాత మనం అని ఒక వర్డ్ తీసాడు కదా. గుర్తు చేసావు, ఆ ఒక్క మాటతో మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం ఆయనకి దాసోహం అయిపోయినాం. మేము మెగా ఫ్యాన్స్ గా చెప్తున్నాం. మా మెగాస్టార్ గాని ఏదో నా కొడుకులందరూ ఎవడెవడో ఆయన స్థాయి తెలియకుండా మాట్లాడతాడు. వాళ్ళ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తిడతారు, ఏంద్రా మీ మెగా ఫ్యామిలీ భజన అనేసి. మీ ప్రభాసం చూసి నేర్చుకోండి అయ్యా. మీరు ఏం మాట్లాడినాడు, ఎప్పుడైనా సీనియర్స్ తర్వాతే కరెక్ట్ పాయింట్ మాట్లాడాడు. ఎందుకంటే రేపు పొద్దున ప్రభాస్ కూడా ఆ స్థాయికి వెళ్లాల్సిందే. ఇప్పుడు వచ్చి ఎగరకంటారా రే ఏదో పాన్ ఇండియా రికార్డు లేపేసామని చెప్పి. రేపు పొద్దున అకిరా లాంటి వాళ్ళు ఎవరైనా వచ్చినా కూడా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రభాస్ అన్న అందుకే అమ్మా ప్రతి ఒక్క అసలు ఏ ఫ్యాన్ అయినా సరే హేటర్స్ లేని హీరో ఎవడైనా ఉన్నాడు మన తెలుగు ఇండస్ట్రీలో అంటే ప్రభాస్ గారు. ఎంత బాగా మాట్లాడినాడమ్మా, 2 నిమిషాలు మాట్లాడేది కూడా. ఆ మాట అంటుంటే బంగారం ఆనిముత్యాలాగా ఏరుకోవాలనిపించింది. సో ప్రభాస్ గారు లాంటి హీరో మన తెలుగు ఇండస్ట్రీ ఉండడం మనకు గర్వకారణం అనే చెప్పాలి. ఈ రాజా సాబ్ సినిమా ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. పాటలు చాలా బాగున్నాయి, డైలాగులు చాలా బాగున్నాయి, స్టోరీ కూడా చాలా బాగుంది. ఒక పాటలు కూడా చూసాను, సహారా పాట చూడడానికి చాలా బాగుంది. కాబట్టి రాజా సాబ్ సినిమా ప్రభాస్ గారిలో ఒక కొత్త యాంగిల్, ఇది ఒక డిఫరెంట్ స్టోరీ. ప్రభాస్ అన్నలో కూడా ఒక హర్రర్ ఉంది, అది కూడా బయటికి తీయాలని మారుతి గారు. కానీ ఇప్పుడు మారుతి గారికి ఇది ఒక అగ్ని పరీక్ష లాగా. ప్రభాస్ అన్న సినిమాని 10,000 కోట్లు కొట్టి చూపిస్తాడా లేదా, బాహుబలి సినిమా రికార్డ్ని కొట్టగలడా అనేది ప్రశ్నార్థకం. కాబట్టి ఖచ్చితంగా ఈ రాజాసాబ్ ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మందికి అవకాశాలు రావాలి. పైగా సంక్రాంతికి పలు సినిమాలు పెద్దవాళ్ళు రాబోతున్నాయి, ఆ పలు సినిమాలు కూడా బాగా ఆడాలి. విఎఫ్ఎక్స్ అయితే అసలు విఎఫ్ఎక్స్ వాడినట్టు లేదు ఎక్కడ, అంటే చాలా బాగుంది చూడడానికి. కాబట్టి ఖచ్చితంగా రాజాసాబ్ సినిమా మంచి విజయం సాధించాలి. పాటలు బాగున్నాయి, స్టోరీ బాగుంది, డైలాగులు బాగున్నాయి, కాబట్టి అన్ని బాగున్నాయి, ప్లస్ పాయింట్ అన్ని. అక్క రాజాసాబ్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా, సో చూసారా ఎలా ఉంది? యా చూసాను. డార్లింగ్ ప్రభాస్ కోసం వెయిటింగ్ అండి. మూవీ జల్దీ రిలీజ్ చేయండి, జాన్ కూడా వచ్చేస్తుంది. యా అదే అంటే రిలీజ్ కోసం ఈగర్లీ వెయిటింగ్ బ్రో. టీజర్ ఒక లెవెల్ నుండే, ట్రైలరు అంతకు మించి. సో మూవీ కూడా ఈ రెండింటిని బీట్ చేసే అంత ఉంటదని చెప్పేసి నేను అనుకుంటున్నా. 100% పుష్ప 2 అయితే మించిపోతుంది అని చెప్పేసి, రికార్డ్స్ బద్దలు కొడుతుంది అనేసి నేను అనుకుంటున్నా. అంటే హర్రర్ జోనర్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మన ప్రభాస్ అయితే చూడలేదు, ఈసారి హర్రర్ లో వస్తున్నాడు కదా, మరి బద్దలు కొట్టేస్తాడా బాక్స్ ఆఫీస్ ని? యా అదే అంటాను కదా, బద్దలు కొట్టుడైంది. ఆ న్యూ లుక్ ఏంది, అసలు ఎలివేషన్స్ ఏంది, తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్ ఏంది, ఓవరాల్ గా ట్రైలర్ చూసుకుంటే మాత్రం కిరాక్ ఉంది. మూవీ కూడా అంతకు మించి ఉంటదని అయితే నేను ఎక్స్పెక్ట్ చేసుడు కాదు, ఉంటది ఇక, ఇది ఫిక్స్. సాంగ్స్ లో కూడా చాలా ట్రోల్స్ అయితే వచ్చాయి, మరి ట్రైలర్ లో అవంతా కూడా మూతపడిపోతాయి అంటారా? ఏం తేడాలు వచ్చినాయి? ట్రోల్స్ వచ్చాయి కదా, ఏమని? సాంగ్ మొత్తం విఎఫ్ఎక్స్ అంతా కూడా సెట్టింగ్ లా ఉంది, నార్మల్ గా ఉందమ్మా. విఎఫ్ఎక్స్ అందులో ఎన్లో ఉంది, అది లైవ్ గా ప్రభాస్ గారు చేసినట్టే ఉంది. నాకైతే విఎఫ్ఎక్స్ లేని మూవీ ఏది లేదు. కొన్ని చోట్ల మేబీ ఉండొచ్చు, కానీ మొత్తం అదే అయితే లేదు. సో అట్లా నెగిటివ్ అనుకోవడం కూడా అది మన ఫ్యాన్స్ తప్పు. ప్లీజ్ కళ్ళతో చూడుర్రి, ఏంది వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని కాదు, మొత్తం ఫుల్ ఫోకస్ రాజాసాబ్ నుంచి అయితే ట్రైలర్ రిలీజ్ అయింది కదా, సో ట్రైలర్ ఎలా అనిపిస్తుంది? ఎగ్జైట్మెంట్ ఉందా మరి మూవీ కోసం? నేను ట్రయల్ చూసినప్పుడు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను నిజంగా. అసలు మళ్ళీ వన్స్ డార్లింగ్ బ్యాక్ అన్నమాట. రాజాసాబు అసలు ఆ టైటిల్ ఏమో కానీ ఆ వచ్చిన ట్రైలర్ చూస్తే నిజంగా అది ఒక సంక్రాంతికి ఒక బెస్ట్ మిల్స్ అనుకుంటున్నాను నేనైతే. హర్రర్ జోన్ లో ఇప్పటి వరకు ఎప్పుడు కూడా మనం ప్రభాస్ ని చూడలేదు. యాక్షన్ లో చూసాం, కామెడీ ఎంటర్టైనర్ లో చూసాం, ఈసారి హర్రర్ లో వస్తున్నారు కదా, సో ఆ ఎక్స్పెక్టేషన్ పీక్స్ లో ఉండొచ్చు కదా, మరి మీకు ఎలా ఉంది?
నిజంగా నేనైతే మొన్న మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా డార్లింగ్ అయితే చాలా లుకింగ్ బాగుంది, అంతా బాగుంది, యాక్షన్ స్టార్. సో అనుకుంటున్నా వస్తాడు, కొడతాడు, హిట్ కొడతాడు అని అనుకుంటున్నా. మారుతి ఇప్పటి వరకు చూస్తే అన్ని చిన్న సినిమాలు చిన్న హీరోస్ తోటి ఉండడం జరిగింది కదా, ఈసారి పాన్ ఇండియన్ లెవెల్లో మరి దిశ తిరిగే అవకాశం ఉందంటారా? అది చూడాలి మూవీని చూస్తే గానీ. సో ఆడియన్స్ ఎలా ఇప్పుడు అంటే ఎంత పెద్ద పెద్ద సినిమాలు వచ్చినా కూడా ఆడియన్స్ రియాక్షన్ బట్టే ఉంటది కదా మూవీ. సో అట్లా సో మన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఒక మాట మాట్లాడారు, సీనియర్స్ ఎప్పుడైనా సరే అని. సో ఆ వర్డ్ మీకు ఎలా అనిపించింది? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే సీనియర్స్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటది కాబట్టి. సో ఆ విషయంలో ఎవరు కూడా ఇంతవరకు ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినా కూడా ఎవరు కూడా అట్లా మేము తక్కువ అని ఎప్పుడు చెప్పుకోరు, కానీ ప్రభాస్ అన్న చెప్పుకున్నాడు. సో హ్యాట్స్ ఆఫ్ ప్రభాస్ అన్నకైతే. నిజంగా అతను తక్కువ చేసుకుంటాడు, బట్ మా గుండెల్లో ఎప్పుడు రాయసాబ్ ఉంటాడు, రెబల్ స్టార్ ఉంటాడు.